వెళ్ళొస్తాను. వస్తానయ్యా. నేను ఏడ్చి మిమ్మల్ని ఏడ్పించానా? సారీ, వెరీ వెరీ సారీ. వెళ్ళొస్తాను బాబు, వెళ్ళొస్తానాయా. అసలేమనుకుంటున్నావు నువ్వు? నీ ఇష్టానుసారం నువ్వు డేట్స్ ఇస్తే నేనేం కావాలి? హీరోయిన్ నువ్వు కావాలి. డేట్స్ అందుకే ఇచ్చాను. డేట్స్ ఇస్తే సరిపోతుందా? హీరోయిన్ అయిపోతానా? అర్థపర్థం లేకుండా మాట్లాడుకో. అర్థం ఉండే మాట్లాడుతున్నాను. 5 లక్షల అడ్వాన్స్, హీరోయిన్ ఛాన్స్ ఏదా నీకు? చేదే. సుఖాన్నున్న ప్రాణం దుఃఖాన పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. అంటే నాకు ఈ బతికే బాగుంది. హీరోయిన్ ఛాన్స్ నాకు అక్కర్లేదు. ఆ పోటీలు గొడవలు నేను పడలేను. పైగా నన్ను డాన్సర్గా నమ్ముకున్న కంపెనీలకి నేను అన్యాయం చేయలేను. అంటే నిన్ను నమ్ముకున్న నాకు నువ్వు అన్యాయం చేయడానికి రెడీ అన్నమాట. నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నువ్వేం చెప్పక్కర్లేదు, నేను చెప్పింది నువ్వు విను. నేను ఎప్పుడు ఎక్కడ ఎలా నటించమంటే నువ్వు అలా నటించాలి. దట్స్ ఆల్. ఎక్కువ తక్కువ మాట్లాడావనుకో దెబ్బైపోతావు. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలాయే నాలో. ఏంటి తెగరెచ్చిపోతున్నావు? దీంతో కసక్కమనిపించాననుకో, కిక్కును మనవు, ఫినిష్ అయిపోతావు. నాతో పెట్టుకోకు, నవనాడులు తెంచేస్తాను. ఎవరనుకుంటున్నావే నన్ను? నీ పాలిటి యముణ్ణి, నీ రక్తం తాగే రాక్షసుని. ఫ్యాంటాస్టిక్ సార్, సీన్ అదిరిపోయింది. అద్భుతం మేడం, అద్భుతంగా నటించారు. చావడంలో మీకు మీరే సాటి. నన్ను చూశావుగా, అది మూడ్. ఆ లెవెల్లో రెచ్చిపోవాలి. రెచ్చిపోయి ఒకే ఒక్క పోటుకి మేడంని లేపేయాలి. అర్థమైందా? ఓకే సార్. అక్కడయ్యా. రెడీ, టేక్. నిన్ను 1 minute. ఎక్కడికట? బ్రేక్ఫాస్ట్ చేస్తారట. ఏంటి ఇప్పుడా? ఇప్పుడు టైం ఎంతైంది? 10:30 సార్. అవునా? షూటింగ్ ఎప్పుడు మొదలెట్టాం? 7:30కి కదా. అంటే 3 అవర్స్, 3 గంటలుగా రిహార్సల్స్, ఇప్పుడేమో బ్రేకులు. నా వల్ల కాదయ్యా, ఈ వీటితో షూటింగ్ చేయడం నా వల్ల కాదు. తీసుకోండి మేడం. ఏంటివి? యాపిల్ మేడం. ఏ టిఫిన్ లేదా? ఉంది మేడం, కానీ 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 ఆ, ఏమైంది? డైరెక్టర్ గారేమో మీకు టిఫిన్ ఇవ్వద్దన్నారు, లైట్గా ఫ్రూట్స్ ఇవ్వండి చాలన్నారు. ఎందుకట? నిన్నే చెప్పు. ఏమో మేడం, అది ఏంటయ్యా అది? అది నువ్వు వెళ్ళు. నేను చెప్తా మేడం, టిఫిన్ చేస్తే అంతగా ఫీలింగ్స్ రావట. అందుకని ఈ ముష్టి పడేశాడా అసలు వాణ్ణి? మేడం ప్లీజ్. అది కాదు కుమార్, వాడు. ప్లీజ్ మేడం, గొడవలు ఎందుకు చెప్పండి. మహా అయితే ఓ 2-3 గంటలు, 1 గంట కల్లా ప్యాకప్ తప్పదు. ఆ తర్వాత మీ ఇష్టం. రండి ప్లీజ్. ఛా, తీసుకోండి ప్లీజ్. రక్షించండి అమ్మా, బాబాయ్ నన్ను బాగా కాటేసి బాబాయ్, నన్ను రక్షించండి అమ్మా, 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 అమ్మా. ఏమైంది? పాము కాటేసి. కాటేస్తే? కాటేస్తే ఏంటా? విషయం ఎక్కి కొట్టుకు చేస్తున్నాడు. పిచ్చి పినుగా, దానికి విషయం ఎక్కడిది? తీసేశారా? అన్నాడు, మరి తీసేశానని చెప్పాడు. మరి
మరెందుకు ఇలా జరిగింది? అది అది డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి క్విక్. అమ్మో నాకొద్దు, నేను తిన్నా. ఏమైంది మేడం? ఇందులో విషయం ఉంది. విషమా? నాకెందుకో అనుమానంగా ఉంది. మేడం అవును కుమార్, కావాలని వాడిని పంపించాడంటే ఇందులో ఏదో కలుపుంటాడు. నన్ను చంపాలని ప్లాన్ చేస్తున్నాడు. నమ్మలేకపోతున్నాను మేడం. లేదు కుమార్, వాడు ఓకే మేడం, మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డువేస్తాను. వద్దు కుమార్, ప్లీజ్ నా మాట విను. కుమార్ మేడం కుమార్ మేడం, ఇందులో ఏదో కలిపాడు మేడం. ఏదోలా ఉంది. తల తిరుగుతోంది మేడం. కుమార్ తల తిరుగు. కుమార్ 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 ఈ పట్టుదలని నిన్ను పీల్చి పిప్పి చేసేదాకా. కుమార్ 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 మేడం ఏమైంది? జస్ట్ కళ్ళు తిరిగాయి అంతే. వద్దు మేడం, తినద్దు. మీరు ఇవి తినద్దు. అయితే స్లో పాయిజన్ ఏదో ప్లాన్ చేస్తున్నా. చెప్పానా, ఇక ఊరుకోను. అసలు వాడిని Please. నీకు తెలియదు కుమార్. చూసావా, ఇంత చేస్తూ కూడా ఏమి తెలియనట్టు ఎలా ఉన్నాడో. అంతే మేడం, విలన్లంతే. మేకవన్నీ పిల్లలు. మనమే మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఓ పని చేయండి, చెప్పు. మీకు ఒంట్లో బాగలేదు, ఇంటికి వెళ్ళిపోండి. అమ్మో, మరి ప్రొడ్యూసర్? ఆ సంగతి నాకు వదిలేండి, నేను చూసుకుంటాను. అంతేనంటావా? అంతే. బయలుదేరండి. మేడం, నా మీద మీకు ఏమాత్రం అభిమానం ఉన్నా మీరు మాట్లాడకుండా వెళ్ళిపోండి. కథ నేను నడిపిస్తాను. ప్లీజ్. ఓకే. ఏంటయ్యా, ఏంటి షూటింగ్ మధ్యలో అక్కడికి వెళ్ళిపోతున్నాడా? ఇంటికి ఎందుకు? ఒంట్లో బాగులేదట. ఇంట్లో బాగులేదా? ఇంతవరకు నిక్షేపంగా ఉంది. ఇప్పుడే ఒంట్లో బాగులేదట. ఆ విషయం డైరెక్టర్ నాతో చెప్పొచ్చుగా. ఏమీ చెప్పకుండా డైరెక్టర్నే వెధవని నేను ఒకరిని ఇక్కడ ఉన్నానన్నది కూడా పట్టించుకోకుండా అలా తనంతట తాను వెళ్ళిపోతే ఇక నేనెందుకు, ఈ షూటింగ్ ఎందుకు? ప్యాకప్ ప్యాకప్.
బాబు గారు. ఏమిటిది? టీవీ ఎవరు పెట్టారు? నేనే బాబు. ఎందుకు పెట్టావు? పాప పెట్టమని గొడవ చేస్తుంటేను. గొడవ? అవును బాబు, పాపకి ఎప్పుడు టీవీ ఉండాలి. ఉంటే చాలు, తిండి తిప్పలు అక్కర్లేదు. లేకపోయిందంటే ఒకటే అల్లరి. టీవీ పెట్టే వరకు ఏడుస్తూనే ఉంటది. ఏడుస్తుంది? అవును బాబు, టీవీ పెడితే చాలు చూస్తా ఆడుతూ గెంతుతూ ఉంటుంది. అందులో బొమ్మలకు మళ్ళీ యాక్టింగ్ కూడా చేస్తది. పెట్టనేదనుకోండి ప్రాణం తీసేస్తది. మరా బాధ పడలేక సరే సరే, వద్దమ్మా. నీకు ఈ ఆటలు పట్టలేదు. కళా, చెప్పండి. ఈ పని అయిందా? అయిపోవచ్చింది. ఇదైతే ఆ మిరపకాయలు దంచేసి కారపొడి చెయ్యాలా? అలాగే. యాగరం కానీ అమ్మా. శెట్టి గారు, దంచేశానండి. దంచేసావా? సరే చెప్పు, ఏటి కావాలి? డబ్బులు కావాలా? బియ్యమే ఇప్పించండి. సరే పట్టు. శెట్టి గారు, ఆ? ఇంకొంచెం. వస్తానండి. ఈ రోజుతో నీ అప్పు 400 తీరింది. ఇంకా 200 తీరాలి. ఇక రేపు తేలా తొందరగా రా. కొత్త బియ్యం 10 బత్తాలు వచ్చాయి. సెరిగి రాళ్ళు అవి లేకుండా బాగు చెయ్యాలా? అలాగే.